మనం చూస్తాం పరిచర్య ధర్మం. ఏ ధర్మం అండి? పరిచర్య ధర్మం. దేవుడు కొందరు అపోస్తులుగా, ప్రవక్తలుగా, సువార్థికులుగా, కాపరులుగా, ఉపదేశకులకు నియమించి ప్రియులరా పరిచర్య ధర్మం జరగాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క కృప. కొందరు అపోస్తుల పరిచర్య చేస్తారు, కొందరు సువార్త పరిచర్య చేస్తారు, కొందరు కాపరి పరిచర్య చేస్తారు, కొందరు ప్రవక్త పరిచర్య చేస్తారు, కొందరు ఉపదేశకులుగా ఉంటారు. ఇదంతా పరిచర్య ధర్మం. మనకిచ్చిన పరిచర్య ధర్మం మనం చేయాలి. ఆమె చెప్పండి గట్టిగా. నీకు ఒక పరిచర్య మందిరంలో ఇచ్చాడంటే దాన్ని భాగ్యంగా భావించి ఆ ధర్మమును ఆచరిస్తూ, ఆ పరిచర్య ధర్మం ఆచరిస్తూ ఉండు. ఏ కీడు జరగనివ్వడు. మేము ఇంత పరిచర్య చేస్తున్నామే, ఇంత ప్రయాసపడు. చాలామందికి ఉంటుంది, గొడ్డు చాకరీ చేస్తున్నాం, మేము ఇంత శ్రమ పడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, మమ్మల్ని ఎవరు గుర్తిస్తారు, మమ్మల్ని ఎవరు కనపరుస్తారు, మా లైఫ్ అంతా ఇలాగైనా, మా జీవితం అంతా ఇలాగే పరిచర్య చేస్తారు. ఎస్, ఏం పర్వాలేదు. ప్రియులారా, మీరు ధర్మం ఆచరించేవారైతే మీకు ఏ కేడు సమయం వస్తుంది. మీకు ఏ న్యాయం చేయాలో ప్రభు ఆ న్యాయం సమకూరుస్తాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి.